నర్మదా సాగర్‌కి ఫోన్ చేసి నాకు ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. దాన్ని నువ్వు ఎలాగైనా సరే చెడగొట్టాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పెళ్లి చూపులా అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అమ్మాయితోనా? అబ్బాయితోనా? ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే లేదు నాన్న అబ్బాయితోనే మాట్లాడుతున్నాను. అమ్మాయిలతో నేనెక్కడ మాట్లాడుతాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నువ్వు మనం కలుసుకునే స్పాట్‌కి రా. లేదంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. నేనే డైరెక్ట్‌గా మీ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం ఇప్పుడు రావటం కుదరదు అని చెప్పేసైతే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో నర్మదా వాళ్ళ ఫ్యాక్టరీకి వస్తూ ఉంటుంది. అది చూసిన సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాన్న చూసేస్తే నాకు ఏం ప్రాబ్లమ్ అవుతుందో ఏంటో అని చెప్పేసైతే అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసిన రామరాజు అయితే ఏంటి అమ్మాయి ఎవరో వస్తున్నట్టు ఉన్నారు. ఎందుకు వస్తుందో ఏమో అని చెప్పేసైతే నర్మదా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని చూసి ఏంటమ్మా నీకేం కావాలి? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే నాకు సాగర్ కావాలి అని చెప్పేసైతే సాగర్ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు కూడా ఏం అడుగుతున్నావమ్మా? నువ్వేం అడుగుతున్నావో నాకు సరిగ్గా అర్థం కావటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటున్నాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం సాగర్ వైపు చేయి చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.